ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. బైబిల్ గ్రంథంలో శారా జీవితం ఒక ప్రత్యేకమైనదిగా కనబడుచున్నది. శారా అబ్రహాము యొక్క భార్య. శారా అను పదము బైబిల్లో 37 సార్లు ఉన్నది. శారాయి అను పదము 16 సార్లు ఉన్నది. శారా అనగా రాణి అని అర్థం ఇచ్చుచున్నది. శారాయి అనగా జగడగొండి అని అర్థం ఇచ్చుచున్నది. దేవుడు వారిని పిలిచినప్పుడు శారాక వయస్సు 67 సంవత్సరాలు. తర్వాత తను దేవునిలో జీవించిన సంవత్సరములు 60 సంవత్సరాలు. శారా జీవించిన కాలం ఎంత అంటే 127 సంవత్సరములు. బైబిల్లో ఎంతో మంది స్త్రీలు జీవించినారు, కానీ వాళ్ళందరి యొక్క వయస్సు లెక్కింపబడలేదు, కానీ శారా ఒక వయస్సు లెక్కింపబడినది. ఆమె 127 సంవత్సరాలు జీవించి తర్వాత చనిపోయినట్లు రాయబడి ఉన్నది. శారా జీవితంలో 4 ప్రత్యేకమైన విషయాలు ఈ దినం మనం నేర్చుకోబోతున్నాము. ఒకటి, దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా మనకు కనబడుచున్నది. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా అబ్రహాముతో, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమని చెప్తాడు అని చెప్పినప్పుడు, ఆ మాట అబ్రహాము శారాతో చెప్పినప్పుడు శారా ఆ మాటలను నమ్మినది, దేవుని మాటలకు లోబడినది. ఆ సమయంలో వాళ్ళు విగ్రహారాధకులుగా ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళను చేసి ఆ దేవుళ్ళను అమ్ముతూ, ఆ సమయంలో దేవుడు మాట్లాడతారు అంటే నమ్మే స్థితి కాదు. కానీ శారాయి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అన్నప్పుడు 100కి 100 పాళ్ళు నమ్మి ఆ మాట యందు విశ్వాసం ఉంచినట్లు మనం చూడగలము. అంతేకాదు, నా బంధువుల నుండి కానీ నా ఇంటి నుండి కానీ నేను రాను, నేను నా ఇంటిని నేను విడిచిపెట్టను అని చెప్పేసి తాను ఎక్కడ అన్నట్టు మనం చూడట్లేదు. తన బంధువులందరినీ విడిచిపెట్టడానికి, తన భర్తతో తను వెళ్ళటానికి ఇష్టపడింది. తను ఒక మంచి సహకారిగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాంకు ఒక మంచి సహకారిగా తనని మనం చూడగలుగుతున్నాం. దేవుడు అబ్రహాంతో మాట్లాడినాడు, కానీ శారాతో మాట్లాడలేదు. శారాతో మాట్లాడకపోయినా సరే దేవుని మాటను అక్షరాలా తను నమ్మింది. ఇక్కడ యేసయ్య ఈ లోకంలో చనిపోయి పునరుద్ధానై తిరిగి లేచినప్పుడు ఆయన యొక్క శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో తోమా స్థలంలో ఉండడు. అప్పుడు ఆయన శిష్యులు, తోమా, నేను ఆయన గాయంలో ఏలుబెట్టి చూస్తే కానీ నమ్మను అంటాడు. మరొకసారి యేసయ్య వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో తోమా స్థలంలో ఉంటాడు. అప్పుడు యేసయ్య తోమాతో అంటాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. అలాగే ఇక్కడ శారా దేవుని మాట వినకపోయినా, దేవుని స్వరం వినకపోయినా దేవుని మాటల్ని నమ్మింది. కాబట్టి ఆ విధంగా తన భర్తతో తను వెళ్ళటానికి ఇష్టపడింది. తన బంధువులందరినీ విడిచిపెట్టడానికి ఇష్టపడింది. తన బంధువుల్ని, తన దేశాన్ని, తన యొక్క ఇంటిని తను ప్రేమించలేదు, కానీ తను పిలిచిన తన దేవుణ్ణి ప్రేమించింది. లోకాసు వార్త 18వ అధ్యాయము 29-30 వచనంలో చూసినట్లయితే పేతురు అంటాడు, ప్రభా, మేము మా కలిగినవన్నీ మేము విడిచిపెట్టామయ్యా అని చెప్పి అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, దేవుని రాజ్యం నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నతమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, ఆస్తినైనను విడిచిపెట్టిన వాడు ఇహలోకమందు 100 రెట్లను పరలోకంలో నిత్య జీవం పొందుతాడని చెప్పి చెప్తాడు. అలాగే ఆ శారా తన కలిగిన మొత్తం విడిచిపెట్టింది, ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంది. ఆమె 100 రెట్లు ఈ దేశంలో, ఈ లోకంలో ఆశీర్వదింపబడింది, పరలోక రాజ్యానికి వారసురాలైంది. మనం ఈ లోకంలో దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టినట్లయితే ఆయన మనకి ఈ లోకంలో 100 రెట్లు ఇస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు, నిత్య జీవాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా సరే దేవుని నిమిత్తం ఏదైనా విడిచిపెట్టడానికి సందేహిస్తుంటే ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు శారా తన బంధువులందరినీ విడిచిపెట్టింది, ఒక ఆశీర్వాదానికి కారకురాలైంది. అంతేకాదు, విశ్వాసులకు తల్లిగా మారింది. ఈ రోజు నువ్వు దేవుని నిమిత్తం ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడినట్లయితే నిన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా, నిన్ను కూడా ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో ఆయన నిమిత్తం మనం ఏమి విడిచిపెట్టినా సరే ఈ లోకంలో 100 రెట్లు మనకు దేవుడు ఇస్తాడు. అంతేకాదు, మనకు పరలోక రాజ్యంలో కూడా స్థానం ఇస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన మీరు దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టడానికి సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. 2వ పాయింట్గా మనం చూసినట్లయితే తన భర్తకు లోబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ శారా ప్రభువుకు లోబడినది, ఆయన మాటకు లోబడినది. అంతేకాదండి, తన భర్తకి లోబడినది. తన భర్త చెప్పిన ప్రతి మాటకు లోబడినట్లు మనం ఆదికాండములో 12వ అధ్యాయం 10వ వచనంలో చూడగలుగుతున్నాము. హారాన్ నుండి కానానుకు
అబ్రహాము సారాయి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి కరువు వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళతారు. వెళ్ళేటప్పుడు అబ్రహాం చెప్తాడు, నువ్వు నా సహోదరు అని చెప్పు, నువ్వు నా భార్య అని చెప్పొద్దు అని చెప్తాడు. భార్య అని చెప్పినట్లయితే వాళ్ళు నన్ను చంపేస్తారు, నేను బ్రతకనిస్తారు, కాబట్టి ఈ ఒక్క మేలు నాకు చెయ్యమ్మా అని చెప్పేసి చెప్తాడు. సరే, ఆ మాటకి శారా అంగీకరిస్తుంది. ఇక్కడ శారా తన భర్త కాదు తన సహోదరుడు అని చెప్పినట్లయితే తనకి ఏమైంది అనేది ఆలోచించకుండా తన భర్తకు మాట ఇస్తుంది, నేను అలాగే చెప్తాను అని చెప్పేసి. అబ్రహాం భార్య అని చెప్పినట్లయితే అబ్రహాంను చంపేస్తారు. కానీ శారా సహోదరి అని చెప్పినట్లయితే శారాకి ఏం జరిగిద్దో కూడా ఊహించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ మనుషులు చాలా భయంకరమైన వ్యక్తులు. వాళ్ళు తీసుకువెళ్ళి తన భార్యగా చేసుకోవచ్చు, లేకపోతే తమకు ఉపపత్నిగా ఉంచుకోవచ్చు. తనకేమి జరిగిద్దో తనకు తెలియదు, కానీ తను అనుకుంది తన భర్తను కాపాడాలనుకుంది. ఇక్కడ శారాను చూస్తే తన భర్తను ఎంతో ప్రేమించిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాము. తను ఏమైనా సరే తన భర్తను కాపాడుకోవాలనుకుంది. కాబట్టి తను చెప్పిద్ది, నేను అబ్రహాంకి సహోదరుని అని చెప్పిద్ది. ఒక విధంగా అబ్రహాంకి శారా సహోదరి, తన తల్లి కూతురు కాదు కానీ తన తండ్రి అబ్రహాం యొక్క తండ్రి కుమార్తె. అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో ఎదుట ఆయన సైనికులు వచ్చేసి ఆమె యొక్క సౌందర్యాన్ని పొగుడుతున్నప్పుడు ఫరో శారాని తన ఇంటికి తీసుకెళ్తారు. శారా ఆ ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు శారాని బట్టి ఆ యొక్క ఫరో ఇంటి అంతటికి మహావేదన కలిగి చేస్తాడండి. ఇక్కడ శారా నమ్మింది దేవుణ్ణి, కాబట్టి దేవుని యందు తను నమ్మకించింది, కాబట్టి తను పిలిచిన దేవుడు తమల్ని కష్టాలు పాలు చేయడం అని నమ్మింది, కాబట్టి తన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తూ అక్కడ ఫరోతో దేవుడే మాట్లాడాడు. శారా కానీ అబ్రహాం కానీ ఏమి చెప్పలేదు, కానీ అక్కడ మహావేదనను బట్టి ఫరో రెండో రోజు అబ్రహాం పిలిచి, నువ్వేలా నాకు ఇలా చేసావెందుకు, ఈమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతాడు. అక్కడ శారా కానీ అబ్రహాం కానీ చెప్పలేదు, కానీ దేవుడు ఆ విషయాన్ని ఫరోతో బయలుపరిచాడు. మన పక్షాన దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు. మన ఏదైనా కష్టాల్లో ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదు. మన శ్రమల్లో లేక మన శత్రువులు మనకు కీడు చేయాలనుకున్నప్పుడు వాళ్ళని గద్దించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రియమైన వారులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో మీకు వ్యతిరేకంగా ఎవరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడే వాళ్ళతో గద్దించగలడని చెప్పేసి విశ్వసించండి. ఆయన మీ జీవితంలో కార్యం చేయగలడని నమ్మండి. రెండోసారి కాదేశునకును షూరునకును మధ్యలో గెరార్లో అబ్రహాం నివసిస్తూ ఉన్నప్పుడు అబ్రహాం యొక్క భార్య శారాని తన గృహానికి పిలిపించుకుంటాడు. అక్కడ కూడా తన సహోదరి అనే చెప్తాడు అబ్రహాము. చెప్పినందువల్ల ఆ యొక్క అబీమెలెకు రాజు తన భార్యగా చేసుకోవాలని చెప్పేసి ఆమెను తన గృహానికి పిలిపిస్తాడు. ఆ రాత్రి కాలం స్వప్నమందు దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. ఏమనంటే ఆదికాండం 20:3 చూసినట్లయితే, అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు సుమా అని చెప్పెను. ఇక్కడ స్వప్నమందు దేవుడే వచ్చేసి అబీమెలెకుతో మాట్లాడతాడు. నీ ఇంట నువ్వు చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ మన విషయంలో దేవుడు ఎంతగా జాగ్రత్త తీసుకుంటాడో ఈ దినం మనం గ్రహించవచ్చండి. శారా విషయంలో దేవుడు ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. ఆమె ఒక శోధనలో ఉంది, కానీ ఆ శోధనని తప్పించగల దేవుడు సమర్థుడు అని నమ్మింది. ఈ రోజు నువ్వున్న శోధనలో, నువ్వున్న ఇబ్బందిలో, నువ్వున్న కష్టంలో దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, ఆయన ఆ కార్యం చేయగలడని నువ్వు నమ్మినట్లయితే, వాటినన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి తప్పించి నిన్ను కాపాడగలిగిన దేవుడని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఆదికాండము 20:18 మనం చూసినట్లయితే, అబ్రహాం భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఇక్కడ చూడండి, దేవుడు ఆ యొక్క కార్యం వల్ల దేవుడు ఆ కుటుంబంలో, అబీమెలెకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గర్భాన్ని మూసాడంటండి. దేవుడు చూడండి, మన పక్షాన మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళ కుటుంబంలోనే కీడు చేసేవాడు, కానీ మన జీవితంలో కీడు చేసేవాడు కాదు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి, ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడని. శారా జీవితంలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసినట్లయితే, ఆమె దేవదూతలకు పరిచర్య చేసింది. ఒక మధ్యాహ్న కాలమందు
అబ్రహాము గుడారము వాకిటే ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు ఆ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు అబ్రహాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు, నీ దాసుని ఇంటికి వచ్చి కొంచెం నీళ్లు తెప్పించదను, కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకో, కొంచెం భోజనం తెప్పించదను, మీరు భుజించి మీ ప్రాణమునకు బలపరచుకోండి, అప్పుడు వెళ్ళవచ్చు అని చెప్పేసి వాళ్ళని బతిమలాడతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, సరే అలాగే చేయమంటాడు. వెంటనే అబ్రహాము ఆ శారా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు పిసికి చేయమని చెప్తాడు. వెంటనే శారా ఆ మాటకి లోబడిద్దండి. ఇక్కడ శారా అప్పుడు ఉన్న తన వయసు ఎంత అంటే 90 సంవత్సరాలు, మంచి వృద్ధాప్యంలో ఉంది. కానీ శారా ఎండ సమయం అని కానీ తను బలహీనరాలని కానీ అక్కడ మాట్లాడినట్టు మనం చూడమండి. ఈ రోజుల్లో ఎవరైనా సరే మన ఇంటికి ఒక గెస్ట్, ఒక అతిథి వచ్చినట్లయితే వాళ్ళకి పరిచర్య చేయాలంటే మనం ఎంతో ఇబ్బంది పడతాం. కానీ శారా తన వృద్ధాప్యంలో కూడా వాళ్ళకి పరిచర్య చేయడానికి ఎంతో సహకరించినట్లు మనం చూస్తున్నామండి. 1 కేజీ గోధుమ పిండి మనం పిసికి చపాతీలు చేయాలంటే చాలా కష్టం. కానీ 3 మానికల తను రొట్టెలు చేయటానికి తను సిద్ధపడింది. తన యొక్క బలహీన సమయాన్ని కూడా తన పని చేయటానికి, అంటే తన దేవదూతలకి, తన ఇంటికి వచ్చిన అతిథులకి పరిచర్య చేయటానికి ఇష్టపడింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాస్తూ అంటాడు, ఆతిథ్యం చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అని. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం వాళ్ళకి ఆతిథ్యం చేయాలి. ఎందుకంటే దేవుని దూతలు, వారు ఎరుక్క దేవుని దూతలకు ఆతిథ్యం చేసిరండి. ఏ సమయంలో దేవుడు ఏ రూపంలో మన గృహాలను దర్శిస్తాడో, ఏ సేవకుల ద్వారా దేవుడు మన కుటుంబాలకు ఆశీర్వాదం ఇస్తాడో మనం ఎరగం. కాబట్టి మన కుటుంబానికి వచ్చిన ప్రతి దైవజనుడిని మనం ఆతిథ్యం చేసి వాళ్ళని తృప్తిపరచాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే తాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకుండని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు తన అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, నా శిష్యులు ఈ చిన్న బిడ్డలు ఎవరినైనా చేర్చుకొని వాళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తమ ఫలం పోగొట్టుకోరని. నిజంగా అండి, శారా ఆ దేవదూతలకి ఆతిథ్యం చేయటం వల్ల తను గొప్ప వాగ్దానాన్ని పొందుకుంది. ఆ దేవదూతలు వాళ్ళు తిని తృప్తి పొంది సంతోషించిన తర్వాత అంటారు, మీదడికి ఇదే సమయానికి మరలా నీ యొద్దకు మేము వస్తాము, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కనును అని చెప్తారు. చూడండి, ఎంత గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఎంత ధన్యురాలు అనుకోవచ్చో మనం ఆమెని. ఆమె వృద్ధాప్యంలో తను బలహీనరాలు అనుకోలేదు. కానీ తను బలహీనరాలు అనుకోకుండా దేవదూతలకి, దేవుని బిడ్డలకి పరిచర్య చేసింది కాబట్టి ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకోగలిగింది. ఈ మధ్యాహ్న కాలంలో కూడా మీరు ఈ దేవుని బిడ్డలకి, దేవునికి మీరు ఏమి చేసినా సరే మీరు దాని యొక్క ప్రతిఫలము ఇహలోకంలోనే పొందుతారని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. శారా ఆ మాటలు విన్నప్పుడు నవ్వుకుంటది. ఇంత వృద్ధాప్యంలో నేను పిల్లలను కనగలనా అని నవ్వుకున్నప్పుడు దేవుడు అది చూసి అంటాడు, శారా నవ్వునేలా యెహోవాకు అసాధ్యమంది ఏదైనా ఉన్నదా అని అడుగుతాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు జీవితంలో కూడా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడని నమ్మండి. కొన్ని సంవత్సరాల నుంచి దేవుని ఈ కార్యాల కోసం మీ కుటుంబంలో సమస్యలు తీరాలని, లేకపోతే మీ కుటుంబంలో కొన్ని కార్యాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేకపోతే శారాలాగా మీరు కూడా గర్భఫలం లేక ఉండవచ్చు. కానీ దేవుడు ఈ సమయంలో మీతో చెప్తున్నాడు, మీదడికి ఇదే సమయానికి మీరు అనుకున్న కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు శారాతో, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. మీతో కూడా అనుమానంతో ఎదురు చూస్తున్న వాళ్ళని, ఇంతకాలం ఎదురు చూశాను కదా, ఇప్పటి వరకు జరగని ఇప్పుడు జరుగుతాయా అని చెప్పేసి అనుమానంతో ఉన్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఒక్క మాట చేత సర్వ సృష్టిని సృష్టించాడు. ఆయన ఆజ్ఞ చేత ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన యొక్క శక్తి తక్కువగా ఉన్నదనుకుంటున్నారా? ఆయన శక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. కావాల్సింది నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచటం మాత్రమే. శారా జీవితంలోని 4వ ప్రాముఖ్యమైన అంశాన్ని చూసినట్లయితే వాగ్దానంను స్వతంత్రించుకుంది. తన వృద్ధాప్యము దేవుని కార్యాన్ని ఆటంకపరచలేదు అని నమ్మింది. తనకు వాగ్దానం చేసిన దేవుడు అది చేయగల సమర్థుడు అని నమ్మింది. హెబ్రీ పత్రిక 11:6వ వచనమును చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని రాయబడి ఉన్నది.
ప్రియ సహోదరులారా, యేసు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంతో మంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. అప్పుడు ఆయన మాట్లాడిన ఒక్క మాట ఏంటంటే, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచును గాక అన్నాడు. అంటే మన విశ్వాసమే మన జీవితంలో కార్యం చేయటానికి, దేవుని కార్యం మనం చూడటానికి సాధనంగా ఉన్నది. మనలో విశ్వాసం లేకపోతే, మన యొక్క విశ్వాసం సరిగా లేకపోతే దేవుని కార్యం మన జీవితంలో చూడలేము. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో కూడా దేవుని యందు సరైన విశ్వాసం కలిగి ఉన్నారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 విశ్వాసం బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొను కనుక వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తిని పొందెను. ఇక్కడ శారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మిందండి. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మింది. దేవుని మాటకు తను పూర్తిగా నమ్మింది, పూర్తిగా లోబడింది. కాబట్టి ఆ వాగ్దానాన్ని తను స్వతంత్రించుకుంది. వయసు గతించింది. అప్పటికి శారాకి స్త్రీ ధర్మం ఉడికిపోయిందండి. ఆ స్థితిలో గర్భం ధరించడానికి తనకు శక్తి లేదు. కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని మీద తాను ఆధారపడింది. దేవుని మీద ఆధారపడి తాను ఆ శక్తిని పొందటానికి విశ్వాసాన్ని కలిగి ఉన్నది. మొదట మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా, ఏ విషయంలో మనం జయం పొందాలన్నా, దేవుడు మన జీవితంలో ఏమి చేయాలన్నా మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది సరైన విశ్వాసం కలిగి ఉండాలండి. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండెల్లి సముద్రంలో పడిద్దని చెప్పాడు దేవుడు. అంటే కొంచెం విశ్వాసం ఉంటేనే అంత గొప్ప కొండెల్లి సముద్రంలో పడితే, నీలో సరైన విశ్వాసం ఉంటే నీ జీవితంలో కొండ లాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ యొక్క సాయంకాలం దేవుడు వాటి నుండి మిమ్మల్ని విడిపించగలడు. ఆదికాండము 20:6 దేవుడు చూసినట్లయితే శారా అంటది, దేవుడు నాకు నవ్వు కలుగు చేసును అంటది. అంటే అక్కడ దేవుడు శారాను దర్శించి ఇస్సాకు అనే పుత్రుణ్ణి ఇచ్చాడు. శారా వృద్ధాప్యంలో తనకు ఆశ లేని స్థితిలో దేవుడు తనకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. తన జీవితంలో నవ్వుని కలిగజేశాడు. ఈ సమయంలో నీకు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ కుంగిపోతూ ఉన్నావేమో, ఒకవేళ వేదనతో ఉన్నావేమో, ఈ సమయంలో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు, నా జీవితం అంతా దుఃఖమయమే, నా జీవితంలో ఇంకా నవ్వు అనేది నా జీవితంలో నేను చూడలేను అని బాధపడుతున్నావేమో, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా యందు నువ్వు సరైన విశ్వాసం ఉంచు, నీకు నవ్వును కలుగు చేస్తానని చెప్తున్నాడు. శారా వృద్ధాప్యంలో గర్భాన్ని ధరించడానికి కృప చూపిన దేవుడు ఈ సమయంలో కూడా నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. మీ యొక్క విశ్వాసాన్ని బలపరచుకోమని దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. శారా జీవితంలో ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. శారా మొదట దేవుని మాటకు లోబడింది, రెండోది వచ్చేసి భర్తకు లోబడింది, మూడోది వచ్చేసి తన ఇంటికి వచ్చిన దేవదూతలకు పరిచర్య చేసింది, నాలుగోదిగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంది. ఈ 4 విషయాలు శారా జీవితంలో చాలా గొప్ప విషయాలుగా ఉన్నాయి. అయితే శారా జీవితంలో ఒక్క లోపం ఉందండి. ఒక్కసారి అనుకుంది అప్పటి వరకు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, తన జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుణ్ణి, తను పిలిచిన దేవుడి మీద నమ్మకం ఉంచింది, తన దేవుని వైపే చూస్తా ఉంది. ఒక్కసారి శారాకి సైతాన్ చెవులో ఒక చిన్న మాట ఊదింది, నువ్వు గొడ్రాలో కదా అని. వెంటనే శారా ఆ విషయంలో బాధపడుతూ తను ఏం చేసిందంటే తన యొక్క దాసిని భర్తకు భార్యగా ఇస్తుంది. ఆ సమయంలో అది తప్పు కాదండి. ఆ సమయంలో ఆ కాలంలో ఒక పురుషుడు ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే శారా దారే ఆ కుటుంబానికి వారసునిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ శారా జీవితంలో పూర్తిగా నమ్మింది. కానీ ఒక్కసారి సాతానికి అవకాశం ఇచ్చింది. ఆ ఒక్కసారి సైతానికి అవకాశం ఇచ్చటం వల్ల తన జీవితంలో ఒక గొప్ప నష్టానికి కారకురాలైంది, ఒక గొప్ప నష్టాన్ని తాను పొందింది. నిజంగా ఆదాము అవ్వ ఏదైనా వనంలో ఎంతో సంతోషంగా, ఎంతో సమాధానంగా ఉన్నప్పుడు సాతాను మాట అవ్వ విన్నప్పుడు ఆ పండును చూసి, ఈ పండు సాతాను వచ్చి ఈ పండు చాలా బాగుందని, కానీ ఆ పండు చూసేదానికి చాలా అందంగా ఉంది. ఆ పండును చూసి తాను తింటమే కాకుండా తన భర్తకి ఇచ్చినట్లు, అలాగే ఈ యొక్క శారా కూడా అవ్వ ఎలాగ ఆదాముకి ఆ పండు తినడానికి కారణమైందో, అలాగే శారా కూడా తన యొక్క సైతాన్ పెట్టిన ఆలోచనకి లోబడి తన దాసిని అబ్రహాంకి ఇచ్చుట ద్వారా
ఎటువంటి నింద లేకుండా, ఎటువంటి మచ్చ లేని అబ్రహాం జీవితంలో ఒక మచ్చ ఏర్పడటానికి కారకురాలైంది. ప్రియ సహోదరులారా, ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సాతాను మాటకి మీ చెవులు ఇవ్వొద్దని. మీరు దేవుని వైపు చూసినంత కాలం శక్తివంతులుగా ఉంటారండి. ఈ లోకం వైపు చూసినప్పుడు మీరు శక్తిహీనులుగా తయారవుతారు. అపొస్తలుడైన పౌలు చెప్పాడు, స్త్రీలు బలహీన గట్టులని. మనం నిజమే బలహీనమైన గట్టులమే, కానీ దేవుడు వైపు మనం చూసినప్పుడు, దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనం కూడా శక్తి కలిగిన వ్యక్తులుగా ఉండగలం. కానీ సాతాను వైపు మనం చూసినప్పుడు, ఈ లోకాకర్షణ వైపు చూసినప్పుడు మనం బలహీనం అవుతామనేది ఎటువంటి అనుమానం లేదండి. శారా అప్పటి వరకు ఎంతో బలవంతురాలుగా ఉంది, దేవుని వైపే చూసింది. కానీ ఎప్పుడైతే సాతానికి తన చెవునిచ్చిందో వెంటనే తను బలహీనరాలైపోయింది. నాకు కూడా బిడ్డలు కావాలని తన దాసిని ఇచ్చింది. తన దాసిని ఇవ్వటం వల్ల ఒక గొప్ప నష్టాన్ని చుట్టమే కాకుండా అంతకుముందు తన దాసి దృష్టిలో తనకి ఎంతో విలువ ఉంది. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే తన దాసి గర్భవతి అయిందో ఆ సమయంలో తన దాసి దృష్టికి నీచురాలుగా మారింది. చూడండి, మనం ఒక్కసారి సాతానికి అవకాశం ఇస్తే సాతాను మన జీవితాలను ఎలా అయినా మార్చగలడు. ఎంత గొప్ప నష్టానికైనా కారకులు మనల్ని చేయగలడు. ఇంత మాత్రమే కాకుండా అప్పటి వరకు తన జీవితంలో శారాయి అనే పేరుకు జగడగొండి అని అర్థము. కానీ ముందెక్కడ జగడగొండి తనను చూడలేం. కానీ ఆ సమయంలో తన భర్తతో గాని తన దాసి మీద గాని ఒక జగడగొండిగా ప్రవర్తించింది. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, సాతాను మాటకు అవకాశం ఇవ్వకండి. సాతాను ఎప్పుడు ఎవరిని మింగుదునా అని చెప్పేసి గర్జించు సింహం వల్ల తిరుగులాడుచున్నాడు. కాబట్టి ఎప్పుడు సర్వశక్తి కలిగిన దేవుని చేతిలోనే మీరు ఉండండి. ఆయన మాత్రమే మిమ్మల్ని అన్ని విషయాలను జయించి నడిపించగలడు. సాతాను వైపు, ఈ లోకం వైపు, ఈ లోక ఆకర్షణ వైపు మీరు చూసినంత కాలము మీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని కానీ, ఎటువంటి ప్రతిఫలమును కానీ, ఎటువంటి దీవెన కానీ మీరు పొందలేరు. కాబట్టి ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా శారా జీవితంలో లాగే దేవునికి శారా ఎలా లోబడిందో, తన భర్తకు తాను ఎలా లోబడిందో, ఎలా దేవుని దూతలకు పరిచర్య చేసిందో, ఎలాగూ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందో, ఈ సమయంలో ఈ కార్యక్రమం చూసిన మీరు కూడా ఆ విధంగా జీవిస్తూ దేవుడు మీ జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చుంటాడు. ఆ వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకోండి. వాటి విషయం పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుడి కార్యం చేస్తాడు అని నమ్మండి. నమ్మినట్లయితే దేవుని మహిమను మీరు చూస్తారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతానికి చిన్న అవకాశం కూడా మీ జీవితంలో ఇవ్వద్దు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానికి దూరముగా పారిపోండి. సాతానికి చిన్న అవకాశం మీరు ఇచ్చినా సరే అది మీ జీవితంలో గొప్ప నష్టాన్ని కలుగజేస్తని ఈ శారా జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ శారా జీవితం ద్వారా మన జీవితంలో కూడా మనం శారాలాగా అన్ని విషయాల్లో లోబడుతూ, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా జీవిస్తూ, ఆ ఒక్క పొరపాటు కూడా మన జీవితంలో లేకుండా, సాతానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా జీవించాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మహానతుడా, మహాగణుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పటి వరకు శారా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. నాయనా, మేము కూడా నీ మాటకు అన్ని విషయాల్లో లోబడే కృప దయచేయండి ప్రభా. అలాగే మా భర్తలకు మేము లోబడే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా. అలాగే నాన్న, మీ యొక్క దేవదూతలకి, మీ యొక్క సేవకులకి పరిచర్య చేసే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, మా జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రభా, అయ్యా మా జీవితంలో నెరవేర్చండి డాడీ. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎక్కడ సాతానికి మా జీవితంలో అవకాశం ఇవ్వకుండా, అయ్యా సాతాను మాటకు మా చెవులు ఇవ్వకుండా ప్రభా, అయ్యా మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించమడుగుతున్నాను ప్రభా. అయ్యా మీ బలం మాకు దాయిచ్చేయండి ప్రియ పరిశుద్ధ ఆత్మడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించమడుగుతున్నాను ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా, అయ్యా నేను శారా జీవితంలో చేసినట్లు ప్రభా అద్భుతాలు చేయండి ప్రియ పరిశుద్ధ ఆత్మ తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నిరీక్షణ లేని సమయంలో ప్రభా, అయ్యా నైనా కనటానికి ప్రభా, తనకు శక్తి లేని సమయంలో ప్రభా నైనా శక్తినిచ్చి ప్రభా, అయ్యా కుమారుని అనుగ్రహించింది దేవా. అయ్యా, ఈ కుటుంబాల్లో కూడా ప్రభా ఏ పరిస్థితుల్లో నలిగిపోతూ నైనా మా వల్ల కాదు అని నిరాశలో ఉన్నారో ప్రభా, అయ్యా శక్తి కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో మీరు కార్యం చేయమని అడుగుతున్నాను తండ్రి.
అయ్యా ఎంతమంది ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్నారో ప్రభా, అయ్యా వాళ్ళ గృహాల్లో ప్రభా నీ బలమైన ప్రసన్నతని యేసు నామములో విడుదల చేస్తున్నాను తండ్రి. నీ బలమైన శక్తిని యేసు నామములో విడుదల చేస్తున్నాను ప్రభా. ఆ గృహాల్లో పనిచేస్తున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రతి గృహంలో ప్రభా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను డాడీ. అయ్యా ఈ సమయంలో ప్రభా అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించమడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ గాయపడిన స్థాన్ని ప్రతి బిడ్డ మీద చాపండి డాడీ. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడే ప్రభా నాయన నీ గాయపడిన స్థితి తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రియ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద మీరు కనికరపడమడుచున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఏ బాధలతో నలిగిపోతున్నారో ప్రభా, ఏ విషయంలో కుంగిపోతున్నారో ప్రభా డాడీ వాళ్ళ కన్నీరు తుడమడుచున్నాను ప్రభా. అయ్యా వాళ్ళ హృదయాల సమాధానం దయచేయమడుతున్నాను ప్రభా. వాళ్ళ గృహాల సంతోషం దయచేయండి ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో మంది ప్రభా సారాలాగే ప్రభా నాయన గర్భఫలము లేక ప్రభా నేను వేదన పడుతూ ఉన్నారు ప్రభా. యేసు నామములో ఇప్పుడు వాళ్ళ గర్భాన్ని ముట్టమడుచున్నాను ప్రభా. యేసు నామములో ఇప్పుడు వాళ్ళ జీవితాల కార్యం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా మీదటికి ఇదే సమయానికి ప్రభా ఆ బిడ్డల జీవితాల్లో ప్రభా అయ్యా మీరు కార్యం చేసి నాయన ఇప్పుడే వాళ్ళ జీవితాల్లో యేసు నామములో నవ్వు కలిగి చేయండి ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా వాళ్ళు నీకు మహిమకరమైన జీవితం జీవించడానికి ప్రభా అయ్యా నేను సారాలాగా నిన్ను సంతోష బిడ్డలుగా ప్రభా, సారాలాగే నేను ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ప్రభా ప్రతి బిడ్డను చేయమడుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నలిగిన ప్రతి హృదయంలో నీ సమాధానం దయచేయండి ప్రభా. కుంగిన ప్రతి బిడ్డని మీరు లేవనెత్తమని ప్రభా. అయ్యా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా అయ్యా నీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.